చిరంజీవి గారికి కోర్టు రక్షణ ఇచ్చింది. ఇప్పటి నుంచి తన పేరు మీద ఎవ్వరు కూడా ఫేక్ న్యూస్లు కానీ, అదేవిధంగా తన ఫోటోలు వాడుకొని ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కానీ అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏవి కూడా చెయ్యొద్దు. ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా జైలు శిక్ష ఉంటుంది అనే విధంగా రూల్స్ అయితే వచ్చాయి. మరి ఎందుకోసం ఇదంతా కూడా? సో ఖచ్చితంగా చిరంజీవి గారు అనే వ్యక్తి కోట్ల మంది అభిమానుల హృదయాల్లో ఎప్పుడు ఉంటారనమాట. సో అయితే ఆయన ఎంతమంది ఇష్టపడినా కానీ కొంతమంది రాళ్ళు కూడా విసిరే బ్యాచ్ అనే వాళ్ళు ఉంటారనమాట. ఎందుకంటే చిరంజీవి గారు ఎదుగుదల నచ్చని వాళ్ళు, ఆయనకు పేరు వస్తే గిట్టని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ సోషల్ మీడియా ఇంటర్నెట్ కాలం వచ్చిన తర్వాత, అంతకుముందు చిరంజీవి గారి మీద కేవలం నెగిటివ్ ఆర్టికల్స్ మాత్రం ఎవరో ఒకరు రాసేవాళ్ళు గిట్టని వాళ్ళు. ఆ సోషల్ మీడియా కొంచెం ముదిరిన తర్వాత ఆయన పైన ఎడిట్లు చేయడం, ఫోటోలు కొంచెం మార్ఫింగ్ చేయడం, లేదంటే వీడియో ఎడిట్లు చేయడం, ఏదన్నా అనరాని మాటలు అన్నారని చెప్పి రాయడం, అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మన వాళ్ళ వరకు ఓకే, ఇప్పుడు మన దగ్గర అంటే ఆ హీరో అంటే పడని వాళ్ళు, మన వాళ్ళు ఏదో ఒకటి అంటారు. సో వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళని ఫ్యాన్ వార్లు జరుగుతూ ఉంటాయి. సో ఏంటంటే బయట రాష్ట్రానికి వెళ్ళినప్పుడు లేదంటే దేశం దాటి వెళ్ళినప్పుడు అది చాలా అషేమ్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అంటే మన వాళ్ళు ఏదో సరదాగా చేశారనుకున్నా, తిట్టాలి ఏదో వాంటెడ్గా చేసినా కానీ సో అది బయట దేశాలకి వెళ్ళినప్పుడు అది వేరేగా కొడుతుంది అనమాట. అంటే చిరంజీవి ఇట్లాంటి వాడా అనే విధంగా వాళ్ళలో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకొస్తుంది. సో దానివల్ల ఏంటంటే మరి చిరంజీవి గారికి ఒక స్పెషల్ ఇది రావడం జరిగింది అనమాట. ఇకపైన ఆయన పైన ఎవరైనా కేసులు కానీ ఎవరైనా మార్పులు కానీ ఇవన్నీ వేశారు, ఎవరైనా వీడియో ఎడిట్లు చేశారు, ఫేక్ ఆర్టికల్స్ రాసిన, సో ఆయన చేయనివి చేశారని చెప్పిన, లేదంటే ఏదన్నా తప్పుడుగా వ్యాఖ్యానించి రాసినా కూడా ఆ మధ్యన చిరంజీవి గారిని మోడీ గారు చక్కగా వెళ్ళి పలకరించడం, చెయ్యెత్తి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని చేయతడం, అక్కడ నుంచి అర్థమైపోయింది అంటే చిరంజీవి గారి రేంజ్ ఏంటి అనేది. సో ఆయన పాలిటిక్స్లో లేకపోయినా ఎప్పుడు కూడా రాజకీయాలు ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయంటానికి ఇది ఒక నిదర్శనం అనమాట. సో మరి ఈరోజు చిరంజీవి గారు పద్మ విభూషణ్గా ఉన్నారు. సో ముందు ఇంకెలాంటి అవార్డులు ఆయన వరిస్తాయో కూడా తెలియదు. సో మరి అవతల లండన్ లాంటి ఏరియాలో కూడా ఆయన డాక్టరేట్లు తీసుకుని, అక్కడ కూడా అవార్డులు తీసుకుని, అక్కడ కూడా బెస్ట్ సిటిజన్ అవార్డులు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో మరి అలాంటి వ్యక్తి పైన ఇలాంటి అంటే తెలిసి తెలియని వాళ్ళు సరదాగా వేసే ట్రాల్స్ వల్ల పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న కొంత ఆ డిఫేమేషన్ కాపాడటానికి సో ఇదైతే తీసుకొచ్చారనమాట. మరి ఖచ్చితంగా చిరంజీవి గారు ఎవరైనా దీనిపైన రాసే ముందు, ఆర్టికల్స్ రాసే ముందు కానీ ఆయన పైన తప్పుగా ఏదైనా రాయాలని అనిపించినా, ఏదైనా ఎడిట్ చేయాలనిపించినా ఒకసారి ఆలోచిస్తే బెటర్. ఎందుకంటే అలా సరదా కోసం చేసి జైలు పాలు అవ్వద్దని చెప్పి అందరికీ ఇది ఒక హెచ్చరిక అనుకోవచ్చు.